ఈజీగా చికెన్ బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా కేజీన్నర చికెన్ తీసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. మనం ఒక్కొక్క మిశ్రమం వేసే టైంలో కలుపుతూ ఉండాలి ముక్కల్ని, అప్పుడే దానికి బాగా ఎక్కుతుంది. తర్వాత రాళ్ళుప్పు 1 టేబుల్ స్పూన్, పసుపు ఉప్పు బాగా పట్టించిన తర్వాత దాంట్లో 3 టీ స్పూన్ల ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ముక్కల్ని బాగా ఒత్తుతూ కలపాలి. అప్పుడే దాంట్లో ఉన్న రసం ఇదంతా వెళ్ళి వేరే ముక్కలన్నిటికీ టేస్ట్ వస్తుంది. తర్వాత దీంట్లో 1.5 టీ స్పూన్ మసాలా పొడి, గరం మసాలా, తర్వాత 3 టేబుల్ స్పూన్ల కారం, వేసి మసాలాలు, కారం, ఉప్పు ఇదంతా బాగా పట్టించాలి ముక్కలకి. రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ బిర్యానీకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే బాగుంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సగం కట్ట కొత్తిమీర, పుదీనా వేసి సన్నగా తరిగి వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ముక్కల్ని. చికెన్ బిర్యానీలో ఈ మ్యారినేషనే చాలా కీ స్టెప్. మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి, పుల్లగా లేని పెరుగు. పెరుగు వేశాక చాలా బాగా కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అంతా కసూరి మేతి కొంచెం నలుపుకొని దాంట్లో వేసేసుకోవాలి. ఇంకా సగం నిమ్మకాయ రసం, చివరిగా నిమ్మకాయ రసం పిండుకొని బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో కానీ లేదా బయట 1 అవర్ కానీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని మ్యారినేషన్ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 1 కేజీ బాస్మతి రైస్ కడుక్కొని 1/2 అవర్ దాకా నానబెట్టుకోవాలి. బిర్యానీకి కావాల్సిన బిర్యానీ దినుసులు: 3 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ షాహీజీరా, 8 యాలకులు, 5-6 లవంగాలు, 2 తోకచుక్కలు, కొంచెం రాతి పువ్వు, 1 స్టార్ అనాస. ఒక అడుగు మందంగా ఉన్న పెద్ద కళాయి తీసుకోవాలి. అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా వేడి చేసుకోవాలి.
మనం తీసి పెట్టుకున్న అన్ని బిర్యానీ మిశ్రమాలన్నీ వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ నిలువుగా చీల్చుకొని దాంట్లో వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ని మెల్లగా కలుపుతూ ఉండాలి, ముక్క చెదిరిపోకుండా. ఇంకోవైపు నీళ్ళు ఎసరగ పెట్టుకొని దాంట్లో తగినంత ఉప్పు, కొద్దిగా ఆయిల్, చిటికెడు షాహీ జీరా వేసుకొని ఇంకా సగం నిమ్మకాయ రసం పిండుకోవాలి. చికెన్ని మూత పెట్టి చికెన్లో నుంచి నీరు వచ్చేంత వరకు ఉడికించాలి. నీళ్ళు మసడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఒకటి రెండు సార్లు మాత్రమే బియ్యాన్ని కలుపుకోవాలి, లేదంటే బియ్యం అంతా ఇరిగిపోతుంది. బియ్యం సగం ఉడికిన తర్వాత ఒక లేయర్ లాగా కొంచెం ఉడికించిన చికెన్ పైన వేసుకోవాలి. అన్నం అన్ని సైడ్లు కవర్ అయ్యేటట్టు చూసుకోండి. చికెన్ అంతా ఉడకడానికి కోసం అని చెప్పి ఈ ఎసరు వాటర్ కొంచెం ఒక 3-4 టేబుల్ స్పూన్ అంత వరకు పోసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత మళ్ళీ రైస్ ఇంకో లేయర్ లాగా వేసుకోవాలి. ఇలాగే మొత్తం 3 లేయర్లు వేసుకోవాలి. సెకండ్ టైం థర్డ్ టైం రైస్ వేసుకునేటప్పుడు దాంట్లో వాటర్ రాకుండా నీళ్ళంతా ఉంచేసి అప్పుడే వేసుకోవాలి. మొత్తం రైస్ అంతా వేసిన తర్వాత కూడా 2 ఇంచుల వరకు రైస్కి పైన టాప్కి గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే బియ్యం పొడి పొడిగా వస్తుంది, లేదంటే ముద్ద ముద్దగా అయిపోతుంది అంతా బిర్యానీ. అన్ని లేయర్లు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆవిరిపోకుండా పక్కనే ఉన్న ఎసరు వాటర్ పైన బరువులాగా పెట్టేసి స్టవ్ మీడియం లేదా లో ఫ్లేమ్లో పెట్టేసి దాదాపు ఒక 10 నిమిషాలు అంతే ఉడకనియాలి. సైడ్ డిష్గా రైతా, బిర్యానీ రైతా ఒక 10 నిమిషాల తర్వాత టేస్టీ ఒక 1 అవర్లో తయారైపోయే బిర్యానీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో క్వశ్చన్స్ పెట్టండి.